వెల్కమ్ టు మేడీ సిస్టర్స్ కిచెన్. ఫ్రెండ్స్, వర్షాకాలం కదా, వేడి వేడి బజ్జీలు, వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ ఇవాళ చేసుకుందాం. ఎలా తయారు చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ బజ్జీ, మిర్చి బజ్జీ తయారు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కొత్తిమీర, చాట్ మసాలా, వంట సోడా, ఉప్పు, శనగపిండి. ఫ్రెండ్స్, మిర్చిని మధ్యలో నుంచి కట్ చేసుకుని ఉప్పు పెట్టుకోవాలండి. అదేవిధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ బజ్జీ కోసం వంకాయని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క వంకాయని తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ శనగపిండి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం కారపొడి వేసుకుందామండి టేస్ట్ కోసం. అలాగే వంట సోడా, సాల్ట్ వేసి కలుపుకుందాము. కొద్దిగా వాటర్ వేసి. పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం చిక్కగా గట్టిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. అలాగైతేనే బజ్జీ కరెక్ట్గా వస్తుంది. కొన్ని వాటర్ ఎక్కువైనా కానీ బజ్జీ మనకు సరిగా రాదు. అందుకోసం ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి బజ్జీల కోసం. ఆయిల్ వేడైన తర్వాత వంకాయల్ని మనం కాస్త ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని వంకాయలు ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి. అప్పుడే మనకు బజ్జీ టేస్ట్ బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వంకాయలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోయిన శనగపిండి ఉంది కదా, దాంట్లో వంకాయల్ని పూర్తిగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి పూర్తిగా డిప్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వంకాయ బజ్జీలని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ వేసుకుందాం. ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. మిర్చి బజ్జీ ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, బయట చాలా వర్షం పడుతుందండి. ఈ వర్షానికి వేడి వేడి బజ్జీలు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వంకాయ బజ్జీని మధ్యలో నుంచి కట్ చేసుకొని
గార్నిష్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిర్చి బజ్జీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ వేడి వేడి మిర్చి బజ్జీ, వంకాయ బజ్జీ రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉందో. వంకాయ బజ్జీ ఫ్రెండ్స్ చాలా బాగా సూపర్. అదేంటి ఫ్రెండ్స్, వర్షాకాలం వర్షం టైంలో ఇలా వేడి వేడి బజ్జీతోని వర్షాన్ని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయాలని కోరుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్